బీజేపీ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ. బీజేపీ శవాలపై శవరాజకీయాలు చేస్తుందన్నారు. శివాజీ జయంతిని కూడా రాజకీయం చేస్తోందని విరుచుకుపడ్డారు సిపిఐ నేత నారాయణ. శివాజీ జయంతి దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. దీన్ని రెండు రకాల కాంట్రవర్సీ అని చెప్పేసి హిందూ మతం మొదలు ప్రయత్నిస్తున్నారు బీజేపీ ముఖ్యంగా. చనిపోయిన శవాలను కూడా కళాదరుకునే పద్ధతుల్లో వాళ్ళ తీవ్ర చరిత్రను కూడా మార్చి వాళ్ళకి అనుకూలంగా మార్చడం ప్రయత్నిస్తున్నారు. శివాజీ నేతను ఒక ఆదర్శవంతుడు అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉంది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని శూద్రుడు కాబట్టి రాజ్యాధికారులు ఉండడానికి అని 400 మంది పౌరోహితులు అతన్ని అవమానించారు. చివరికి ఆయన పొట్టన వేలుతో తిలకం అవమానించారు. అలాంటి నేపథ్యం ఉన్న శివాజీ నిలబడ్డారు. విద్యలో అతను సహాయం చేశారు. దళితులను సహాయం చేయడంలో ఆదరించడంలో గొప్ప ఆదర్శాన్ని కృషి చేశారు. స్త్రీలను తీసుకెళ్ళి వ్యాపార వస్తువు వాడుకునేటువంటి సమయంలో రక్షించగలిగారు. దళితులను కాపాడారు, రైతులను కాపాడారు. అదేవిధంగా మనకున్నటువంటి దేశభక్తి చాటారు. వాళ్ళకి అతని పరిపాలనలో 30% ముస్లిమ్స్ని సైనికులుగా సైన్యాధిపతిగా పెట్టుకున్నారు. అట్లాంటి ఆదర్శ కృషి చేసిన వాళ్ళకి బీజేపీ వాళ్ళు అది మా సొంతం అని చెప్తున్నారు. ఈ శివాజీ గురించి గోవింద్ పన్సారే కమ్యూనిస్ట్ పార్టీ యాక్టర్ నాయకుడు ఆయన ఒక బుక్ రాశాడు. అది 22 భాషల్లో అనువాదించబడింది. 40 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయినట్టు. అట్లాంటి పుస్తకంలో శివాజీ గురించి చెప్తే దాన్ని వ్యతిరేకించే సంఘ పరివార బజరంగ దళ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడానికి వీల్లేదు, ప్రారంభం చేయడానికి వీల్లేదు చెప్పేసి వార్నింగ్ ఇస్తే నేను పోయి తీర్థా అని చెప్పేసి ఆయన వాళ్ళకి ప్రతికించారు. ఉదయం ఆ వాకింగ్ రాగానే ఇద్దరు వచ్చి ఆయన కాల్చి చంపేశారు. అంటే ఈ శివాజీ చరిత్రని బయటికి తీసడానికి ప్రయత్నించేటువంటి కృషి చేసినటువంటి ఎందుకు చంపేశారు? చంపి ఎంత 10 ఏళ్ళు దాటుతా ఉంది. ఎంతవరకు ఎందుకు ఎందుకు వచ్చారు? అక్కడ పోతున్నారు సంఘ పరివారం చంపారు కదా. అది ఛత్రపతి శివాజీ ఆశయాల్ని పెంపొందించేందుకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు రాస్తారని గోవింద పన్సాని చంపిన వాళ్ళు ఈరోజు ఆయన హిందూవాది, హిందుత్వానికి గొప్ప సేవ చేశారని ఆయన చరిత్ర మసిపూసి మాడిగా చేయాలని ప్రయత్నిస్తారు. ఇంత అబద్ధాలు చెప్తారా? సరిగ్గా కట్కం కూడా ఎవరిచ్చారు? మా భారత మాత ఇస్తే చెప్తున్నారు. అది పోర్చుగీస్ అని తెలుసుకున్నది. ఆ కట్కం పైన పోర్చుగీస్ లిపి కూడా ఉంది. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి బీజేపీ వాళ్ళు చివరికి గత నాయకులను కూడా మసీదు బాగా ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడక్కడ పటేల్ విగ్రహాలు పెడతా ఉన్నారు, ఇంకా కొన్ని విగ్రహాలు పెడుతున్నారు. ఇవన్నీ ఏంటి? వాళ్ళకే సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఆధ్యాత్మిక రాజకీయాలలో స్వార్థంగా ఉపయోగించుకోవడానికి గత నాయకుల యొక్క చరిత్ర పక్కన పడేసి వాళ్ళంతా కూడా హిందుత్వానికి ఉపయోగపడే వాళ్ళని పడుతున్నారని చేస్తున్నారు. దుర్మార్గం. చివరికి ఈ నిజాం నవాబ్ పరిపాలన సాగినప్పుడు కూడా నిజాం